హైదరాబాద్ రామ్నగర్లోని మల్లెమ్మ గల్లీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. 1-9-189 నంబర్ గల స్థలం తమదని విక్రమ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై 2 రోజుల క్రితం స్థానికులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా 2 రోజుల్లోనే చర్యలకు ఉపక్రమించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రామ్నగర్లోని మల్లెమ్మ గల్లీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. 1-9-189 నంబర్ గల స్థలం తమదని విక్రమ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై 2 రోజుల క్రితం స్థానికులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా 2 రోజుల్లోనే చర్యలకు ఉపక్రమించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, హైదరాబాద్ లోని రామ్నగర్ లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అక్రమణలు తర్వాత అక్రమ నిర్మాణాలు కాపాడటానికి అక్రమంగా ఉపయోగించి ప్రభుత్వ స్థలాలు నాళాలు కాపాడటానికి హైడ్రా నియమిస్తుందో పోలీసు అధికారి రమ్యాల ఆధ్వర్యంలో విస్తృతమైన చర్యలు చేపడుతుంది. తాజాగా ఇవాళ రామ్నగర్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రామ్నగర్ ప్రాంతంలో మల్లెమ్మ నగర్ లో నాళాలు ఆక్రమించుకొచ్చిన ఇళ్లను అక్కడ పిలిచివేశారు. ముఖ్యంగా అది ప్రభుత్వ స్థలంలో కల్లు కాంపౌండ్ నిర్మించాలని చెప్పి వచ్చిన స్థానిక ఫిర్యాదు మేరకు కూడా 2 నెలల క్రితం స్థలాన్ని పరిస్థితి అక్కడ మొత్తం ఏరియా పరిస్థితి జరిగింది. ఇందులో భాగంగానే ఇవాళ పొద్దున్న తెల్లవారుజామునే అవన్నీ కూడా అక్రమపడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద బడా వ్యాపారులు బడా సంస్థలు కూడా కూలగొట్టిన హైడ్రా ఈ కింది స్థాయిలో కూడా నాళాలు, ముఖ్యంగా నాళాలు, చెరువులు, కుంటలు ఇవన్నీ కాపాడేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి ఇంకో భాగంగానే ఇవాళ ఈ రామ్నగర్ లో ఈ కూల్చివేతలు జరిగాయని చెప్పి తెలుస్తుంది. రైట్ రామ్, థ్యాంక్ యూ.